మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. ఈ చిత్ర నిర్మాణంలో పక్షులకు గాని జంతువులకు గాని ఎటువంటి హాని జరగలేదు. ఈ చిత్రంలోని పాత్రలు గాని సన్నివేశాలు గాని ఎవరినీ ఉద్దేశింపబడినవి కావు, కేవలం కల్పితం. ఇల్లంటే కోవెల, ఇల్లాలి ప్రేమల, రాగాల సరగాల దాంపత్యమి దీవెన, ఆలు మగల అనుబంధాలే దీపారాధన, అన్నీ కలిసిన సంసారం ఇలలో స్వర్గసీమ. ఇల్లంటే కోవెల, ఇల్లాలి ప్రేమల, రాగాల సరగాల దాంపత్యమి దీవెన. భర్తంటే బ్రతుకుకర్థమని భార్యనుకుంటే, భార్యంటే ఇంటి దీపమని భర్త తలుచుకుంటే, మనసులో మాటలో అడుగులో ఆటలో ఒకరికొకరుగా ఇద్దరొకటిగా కష్ట సుఖాలను కలబోసుకునే ఇల్లంటే కోవెల, ఇల్లాలి ప్రేమల, రాగాల సరగాల దాంపత్యమి దీవెన.
కాఫీ. వస్తున్నా. సగం సగం నిజం నిజం, నీవో సగం నేనో సగం, ఇరు సగాలు ఒకటైపోతే ఈ జగానికే ఒక నిండుదనం నిండుదనం. ఈ సగం జీవితం అయ్యింది, ఈ సగంతో జీవితం ప్రారంభమైందో. అంతే కదండి, జీవితం అంటేనే 2 సగాలు, అవి కలిస్తేనే ఒక జీవితం అవుతుంది. ఎలా ఉంది? ఏమిటి నీ డైలాగా? కాదు, కాఫీ. సైనాడికైనా రుచి చెప్పొచ్చేమో గాని అమృతాన్ని రుచి చెప్పలేమో. చాలండి పొగడ్తలు. పొగడతలు కాదు, ఇది నిజం. ఏది ఆ కాఫీ కొంచెం వెళ్ళిపోయి. అయ్యో, ఎంగేజ్ చేశాను. ఆ గ్లాసు ఒకసారి ఇలా ఇవ్వోయ్. అబ్బా ఊరుకోండి, మీ కాఫీ మీరు తాగండి. కాఫీలో నీ కాఫీ నా కాఫీ అని వేరే ఉండవాయ్, టోటల్ గా ఒకటే కాఫీ. ఇటీ చెప్తాను. అబ్బా ఇవ్వబోయ్. వదిలిపెట్టండి, ఒలికిపోతుంది. ఇవ్వబోయ్, పర్వాలేదు. వదిలి ఇదేంటోయ్, నాకు ఇచ్చిన కాఫీ ఇంత బాగోలేదు. మరీ చోద్యంగా మాట్లాడకండి, ఇందులోదేగా మీకు ఇచ్చింది. మరి దీనికి ఇంత గొప్ప రుచి ఎలా వచ్చింది? ఆ తెలిసింది. ఏం తెలిసింది? కాకింగిలి కమ్మగా ఉంటుంది, చిలకొట్టిన పండు తీగా ఉంటుంది. నీ పెదాలు తగిలిన ఈ కాఫీ మధురంగా ఉంటుంది. చాలండి, మరీ చిన్నపిల్లలు అయిపోతున్నారు. అవును ఆయ్, మనం చిన్నపిల్లలమే. 50 దాటిన తర్వాత అందరూ చిన్నపిల్లలే. అందుకే 60 ఏళ్ళకి షష్టి పూర్తి అంటూ మళ్ళీ పెళ్లి చేస్తారు. మీతో కబుర్లు చెబుతూ కూర్చుంటే అవతల నాకు వంటకి టైం అవుతుంది. 1 గంట కాగానే ఆకలి ఆకలిని గోల చేస్తారు. కాదురా, ఇవాళ ఆగస్టు 15, వచ్చే వారం నీ పుట్టినరోజు. అదైన తర్వాత వెళ్ళొచ్చు కదా. వచ్చే గురువారం కాకపోతే ఆ పై వచ్చే గురువారం వెళ్ళొచ్చమ్మా, కానీ ఇంటర్వ్యూలు అయిపోతాయి అంతే. జర్కిన్ పెట్టావా? పెడుతున్నాను. అయినా నువ్విప్పుడు అంత దూరం ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఏమిటంట? మీ నాన్న కొద్దో గొప్ప సంపాదించారు, షాప్ చూసుకుంటూ ఇక్కడే మా కళ్ళ ముందుంటే నీకొచ్చి నష్టం ఏమిటంట? అలా షాప్ చూసుకునేటట్లయితే MBA వరకు చదవడం ఎందుకమ్మా? ట్రై చేస్తాను. జాబ్ రాలేదనుకో ఎలాగో తప్పదు కదా. ఏమిటో, అడ్డాల్లో బిడ్డలు గాని గెడ్డాలొచ్చిన తర్వాత బిడ్డలా? చెప్తే వినరు కదా మీరు. యాండి, వీడెళ్ళి 15 రోజులవుతుంది. ఇంతవరకు కబురు కాకరకాయ ఏమీ లేదు. ఏమైపోయాడోనని కంగారు పుడుతుందండి. కంగారు పడికే, రెక్కలొచ్చిన పక్షులు ఎగరడం సహజం. వాటిని ఎగరకన్నా ఆపగలం మనం? అది కాదండి, ఈ ఇంటర్వ్యూలేంటో ఈ గోలేమిటో. కాస్త వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే బాగుంటుంది కదా. వాడి ఫ్రెండ్స్ ఎవరు మనకెళ్ళి తెలుస్తుంది. అయినా కంగారు పడకు, నేను కాలేజీకి వెళ్ళి అన్ని ఎంక్వైరీ చేసి వస్తాను. యాండి, త్వరగా వచ్చేయండి. మీకిష్టమని గుత్తొంకాయ కూర వండాను. ఓహో, అయితే రెడీ చేసి ఉంచు. అబ్బే తెలీదండి.
వన్స్ మా కాలేజీ ప్రీమిసెస్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్టూడెంట్స్ వేరే అబౌట్స్తో మాకు ఇంక పనే ఉంటుంది చెప్పండి. ఏదో ఎంటోరికి వెళ్ళాడంటున్నారు కదా, అదేదో చూసుకొని ఇంకేమైనా ప్రయత్నం చేస్తున్నాడేమో. పిల్లలకు మనకున్న భయం ఆందోళన వాళ్ళకి ఎందుకుంటాయి చెప్పండి. మావాడు ఇలాగే చేశాడు. బెంగళూరు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడు 2 నెలల వరకు తిరిగి రాలేదు. వాళ్ళమ్మను సముదాయించేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. అయ్యో అమ్మా నాన్న ఏమవుతారనే ఎఫెక్షన్ లేదు ఈడియట్స్కి. వస్తానండి. మంచిది. రాలేదు. ఎక్కడ తిరుగుతున్నారో ఏమిటో. టైం 1 గంట కావస్తోంది. అసలే ఆకలికి ఉండలేని మనిషి నా మాట విని వాడి కోసం వెతుకుతున్నారో ఏమిటో. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. ఎందుకైనా మంచిది పోలీసు రిపోర్ట్ ఇస్తేనే మంచిది. పిల్లడు వచ్చి ఎందుకు ఇచ్చాను గొడవ చేస్తే గొడవో గెడవో వాడు రావడం ముఖ్యం. మనకి కంప్లైంట్ ఇద్దాం. ఇంత అందంగా ఉన్న డాడీని చూసి భయపడ్డావేంట్రా? బ్రేకింగ్ న్యూస్. ముంబైలో టెర్రరిస్టుల కాల్పులు, నిరవధిక కర్ఫ్యూ. మరణించిన వారిలో కొందరు ముంబై వాసులు కాగా కొందరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారుగా ముంబై పోలీస్ వర్గం భావిస్తుంది. వివరాలు సేకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వద్దంటే నా మాట వినకుండా వెళ్ళాడు. ఎడుకుంటావాడా, పిల్లాడు క్షేమంగా వస్తే తల నీలాలు సమర్పించుకుంటాను. కొండకొచ్చి నీ కళ్యాణం చేయిస్తాను. 10 శనివారాలు చేస్తాను. నీవే దిక్కు తండ్రి. రామంగారు, మా జ్యూరిస్డిక్షన్కి 100 గజాల అవతల నేరం జరిగితే మాకు సంబంధం లేదంటాం. అలాంటిది ఏకంగా ముంబై అంటున్నారు. ఏదో మీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ని బట్టి హెల్ప్ చేస్తాను. ముంబై క్రైమ్ బ్రాంచ్ సిఐ నా ఫ్రెండు. వాడిని కాంటాక్ట్ చేసి చూస్తా. ఎందుకైనా మంచిది మీ వారి ఫోటో ఒకటి నాకు ఇవ్వండి. అలాగే తెచ్చిస్తాను. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్, ఇట్స్ మై డ్యూటీ. చెయ్యి. ఈ సైకిల్కి ఇప్పుడే ప్యాచ్ పడాలా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చామని వరాన్ని తెలిస్తే కంగారు పడద్దేమో.
వీడి ఇంటర్వ్యూ ఏమో కానీ నా తల ప్రాణం తోక్కొచ్చింది. పోస్ట్. ముంబై పేలుళ్ల తీవ్రత ఎంతో తెలుసా? బ్లాస్ట్ ధాటికి ఓపెరా హౌస్ లో ఏం జరిగింది? అందులో పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి ఏంటి? చెయ్యి ఇప్పుడే తెగాల కర్మ. చెయ్యి ఈవేళ అన్నీ ఇలా జరుగుతాయి ఏంటో. పొద్దున్నే లేచి ఎవడమ్మ కొంచెం చూసాను ఏంటో. కాలు మండిపోతుందే. ముందు ఈ సైకిల్ని భాషాగడ చెట్లు పడేయాలి. వరం బాబు. చావడా నాకారే దొరికిందా? నా భార్య సో తప్పి కింద పడిపోయింది బాబు. చూసాలు ఎవరు లేరు బాబు. కొంచెం సాయం చేయ బాబు. కొంచెం రా బాబు ప్లీజ్ బాబు. చాలా సీరియస్ బాబు. కొంచెం సాయం చేయ బాబు. ఆడాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు బాబు. పిల్లలు అందుబాటులో లేరు బాబు. కొంచెం సాయం పట్టు బాబు.
సిస్టర్, ఎస్ డాక్టర్. పల్స్ రేట్ ఎంత? 45/s. బీపీ? 180/140 డాక్టర్. హార్ట్ బీట్? 60/7. ఆక్సిజన్ అరేంజ్ చేయండి. ఎస్ డాక్టర్. కమాన్ ఫాస్ట్. బాబాయ్, హాస్పిటల్ బిల్స్ అన్ని కట్టేశాను. డాక్టర్ గారు టైంకి తీసుకొచ్చారన్నారు. లేకపోతే నువ్వే ఎంత అధైర్యపడితే ఇన్ని పరిస్థితి ఏంటి బాబాయ్? నా ధైర్యమే ఆవిడ బాబు. నువ్వు సమయానికి రాబట్టి నా ధైర్యం నాకు మిగిలింది బాబు. ఇంతకీ అసలు గొడవ ఏంటి బాబాయ్? అమ్మా నాన్నలకి నేను మా కాలేజ్ మేట్ రోజాని ప్రేమించాను. మీరు మావయ్య కూతురు వసుదాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అది తెలిసి అనవసరంగా గొడవలు పడి అల్లరి పాలవటం కన్నా నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిదనుకున్నాను. రోజాకు కూడా వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇంటర్వ్యూ వంకతో వెళ్ళిపోతున్నాను. దయచేసి అపార్థం చేసుకోవద్దు. నా కోసం వెతకొద్దు, బెంగపడద్దు. వీలైనంత త్వరలో వస్తాను. మీ శేఖర్. వాడు చేసిన పనికి దానికి రెక్కలు వచ్చిన పక్షులు ఎగురుతాయి బాబాయ్. వాటి కోసం బాధపడకూడదు. చెప్పడం తేలికే బాబు, అనుభవించడమే నరకం. తన దాకా వస్తేనే కానీ ఏమి తెలీదు, ఏమి పంట పట్టదు. బాబాయ్, నేను నాలాంటి వాళ్ళు బయట నుంచి ఎన్ని కవులనో చెప్పగలను. కానీ గుండెల్లో ఉన్న కష్టాన్ని తీసేయలేం కదా. నాతో ఏమైనా అవసరం కలిగితే ఈ నెంబర్కి ఫోన్ చేయి బాబాయ్. మొహమాట పడద్దు. మంచిది బాబు. మహాత్ములకే కాదు, సామాన్యులకు కూడా కథలు వ్యధలు ఉంటాయి. అలాంటి అతి సామాన్య దంపతుల కథే ఈ గమనం. పాదవ్యాపులు అమ్ముకోవటంతో జీవన పోరాటాన్ని ప్రారంభించి ఒకరికొకరు తోడుగా భార్యాభర్త అనుబంధానికి ప్రతీకగా కలిసి బ్రతికిన ఓ జంట, ఓ తల్లిదండ్రుల ఆవేదనే ఈ కథ. ఇదే మన కొత్త కాపురానికి నీడనిచ్చే తాజ్మహల్. ఇక్కడి నుంచే మనం జీవితాన్ని ప్రారంభించాలి. నిన్నిలా ఇబ్బంది పెట్టవలసి వచ్చినందుకు చచ్చా, అవే మాట్లాడి ఇందులో ఇబ్బంది పెట్టడం ఏముంది? ఎంత చెట్టుకు అంత గాలి. మనిషికి ఉండాల్సింది అత్యాశ కాదు, తృప్తి. అది మన జీవన నౌకకి చుక్కాలి. పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం. గమనం ఇది గమనం, జీవన గమనం, ఇది జీవిత గమనం. గమనం ఇది గమనం, జీవన గమనం, ఇది జీవిత గమనం. ఒడిదొడుకులని ఆలంబన చేసుకుని వడివడిగా అడుగులేయ పయనం, ఇది ఆశల గగనం. గమనం ఇది గమనం, జీవన గమనం, ఇదే జీవిత గమనం.
పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం. ఎండలు మండిపోతున్నాయి అనుకో. బిస్కెట్లు 2 రూపాయలు, పల్లిపట్టి 3 రూపాయలు, చేకూడీలు 5 రూపాయలు, చాక్లెట్ రూపాయి, రవ్వ బిస్కెట్ 2 రూపాయలు, మిక్చర్ ప్యాకెట్ 5 రూపాయలు. ఓహో. ఏమండి, ఇవాళ పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టాలి. ఒక టీ అబ్బాయి. ధరలకు రెక్కలు, మింటికేసిన ద్రవ్యోల్బణం. మన దగ్గర డబ్బు గట్రా లేదు కాబట్టి పర్వాలేదు. పెట్రోలు డీజిల్ ధరల పెంపు. మనకి కార్లు గట్రా లేవు, కాళ్ళు తప్ప. సేఫ్. బెల్లం పెట్ల కోసం ఏదో తిని వేడి నీళ్ళు తాగడం అంటే ఇదేనేమో. మీ చొక్కాలన్నీ చిరిగిపోయాయి. ఈసారైనా 2 కొత్త చొక్కాలు కొనుక్కోండి. నా చొక్కాలకి ఏముంది వరం, ఏదైనా నడిచిపోద్ది. అవతల చంటోడిని కాన్వెంట్లో చేర్పించాం. ఇప్పటి నుంచి రూపాయి కూడబెడుతుంది కానీ వీడిని చదివించలేదు. నేను ఎలాగూ పెద్ద చదువులు చదవలేకపోయాను. చంటోడు నిన్ను చదివించి పెద్ద ఆఫీసర్ చేయాలి, అదే నా కోరిక. మనిద్దరం మనకొకడు. బానే ఉంది, కానీ మీరొక్కరే కష్టపడుతున్నారు కదా. అందుకు నువ్వేమంటావు? చన్నీళ్ళకి వేణీళ్లు తోడుగా నేను కూడా. ఆడదానివి, పైగా తల్లివి, నువ్వేం చేస్తావోయ్? చంటోని చూసుకోవటానికి నీకు సమయం అంతా సరిపోతుంది. ఇంకా అది కాదండి, వాడు కాన్వెంట్కి వెళ్ళిపోతున్నాడు. నాకు ఏం తోచడం లేదు. అయితే ఏం చేస్తానంటావు? ఒక 1000 రూపాయల పెట్టుబడితో చిన్నగా సాంబార్ పొడి, కారపొడి తయారు చేసి చిన్న చిన్న ప్యాకెట్లతో నాకు తెలిసిన 4 ఇళ్లకి వెళ్ళి మీకు తప్పనిపిస్తే. చచ్చ, అదేం లేదు వరం. నేను ఏ పూజలు పునస్కారాలు చేయకపోయినా ఆ దేవుడు నాకు ఎంత గొప్ప వరాన్నిచ్చాడు. అందులో పెద్ద విశేషం ఏముంది? మొగుడు పెళ్ళాలన్న తర్వాత ఒకరికొకరు తోడుగా ఉండాలి. అదే కదండి పెళ్లినాడు కాడి భుజం మీద పెట్టి మనం చెప్పే మంత్రానికి అర్థం. నువ్వు కాని పని చేస్తానంటలేదు వరం, కష్టపడతానంటున్నావు. ఆ కష్టం నీకిష్టమైతే నేను కాదంటాను చెప్పు. చేయగలను నువ్వు అనుకుంటే నీ ఇష్టం వరం. ఏవండి? ఎవరండి? కారపొడి, నువ్వుల పొడి, కందిపొడి, చారు పొడి ఉన్నాయి, కావాలా? వద్దమ్మా. అలాగేనండి. ఏవండి? ఎవరమ్మా? పొడులున్నాయి. వద్దమ్మా, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇలా విసుగుతూ ఉంటారు. వెళ్ళే ఏదో చన్నీళ్లకు వేణీళ్లు సాయం ఉంటాయన్నట్టు తగుదునమ్మా అంటూ ఈ వ్యాపారం మొదలుపెట్టాను. ఇంతవరకు ఒక్క ప్యాకెట్ కూడా అమ్ముడు పోలేదు. దీనికి 500 ఖర్చు. ఈ నెల గ్యాస్ వేస్ట్.
ఏమండి, ఎవరమ్మా? అన్ని రకాల పొడులున్నాయి, తీసుకుంటారా? లోపలికి రామ్మా. ఆ, పొడులన్నీ చాలా బాగున్నాయి. మరి మాకు పంజాగుట్టలో మెస్ ఉంది. దానికి రోజు ఓ 50 ప్యాకెట్ల అవసరం ఉంటుంది. అలాగే అమీర్పేటలో మాకు స్వగృహ ఫుడ్ షాప్ ఉంది. దానికి కూడా సరుకు కావాలి. మరి సప్లై చేయగలరా? తప్పకుండా చేస్తామండి. సరే, ఇది మా అడ్రస్. అక్కడికి వెళ్ళి మా వారిని కలవండి. అలాగే. మెస్ సుబ్బారావు గారంటే ఎవరైనా చెప్తారు. మాకు మంచి దారి చూపించారు. దాందేముందండి, మీది అవసరమే, మాది అవసరమే. వస్తానండి. మంచిని తీసుకో వరం. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇది శ్రమ కాదు, ప్రేమ అభిమానం. తీసుకో, కూర్చో, మంచం మీద కూర్చో, చెప్తాను. రా వరం, ఇప్పుడే వస్తానుండు. చాలా బాగున్నాయండి. ఎక్కడివి? కొట్టుకొచ్చాను అయ్యి, వేసుకు చూడు. అవును, ఇంత సడన్ గా నాకు చెప్పులు కొనాలని మీకెందుకు అనిపించింది? నీ చెప్పు తెగిపోయిందిగా. నా చెప్పు తెగిపోయినట్టు మీకెలా తెలుసు? నేను నీ వెంటే కాదు, నీ వెనుకే ఉన్నాను. అంటే మీరు నన్ను వెంబడించారా? అవును, అనుమానంతో కాదు, ప్రేమతో. నువ్వు ఈ బిజినెస్ చేయడానికి ఏం తిప్పలు పడుతున్నావు అని చూడటానికి. ఏం చూశారు? పంజాబ్ మెస్సులో, అమీర్పేట స్వగృహ ఫుడ్స్లో నీకు ఆర్డర్లు వచ్చాయి. లేచిన వెంటనే మీ మొహం చూస్తానండి, అందుకే మంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ బాగానే ఉన్నాయి రోయ్, కానీ పెట్టుబడికి 4,000 కావాలే. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదే, ఎలాగా అని ఆలోచిస్తున్నావు రోయ్. ఎక్కడైనా చేయబదులు తెస్తే? ఆ తెచ్చిన డబ్బులు వడ్డీకే సరిపోతాయి, మనకు కష్టమే మిగులుతుంది. మరి ఎలా చేద్దామంటారు? నేను అదే ఆలోచిస్తున్నా. ఏమండి, ఈ తాడు నా మెళ్ళో కట్టండి. ఏంటి, మళ్ళీ నా చేత తాళి కట్టించుకుని నేనే ముగ్గురిని కావాలనుకుంటున్నావా? జన్మ జన్మలకి. ఏంటి, నేను అంత అందంగా ఉన్నానా? ఆడది చూడాల్సింది మొగుళ్ళో అందాన్ని కాదు, అనురాగాన్ని. మీరు కట్టండి. ఇదంతా ఎందుకు? ఇదే మన పెట్టుబడి. అమ్మినా తాకట్టు పెట్టినా మీ ఇష్టం. వరం, ఆడదాని ఒంటి మీదున్న బంగారమే మగాడి పెట్టుబడికి, గౌరవానికి నిదర్శనం. గమనం ఇది గమనం, జీవన గమనం, ఇదే జీవిత గమనం. గమనం ఇది గమనం, జీవన గమనం, ఇదే జీవిత గమనం. ఒడిదొడుకులని ఆలంబన చేసుకుని వడివడిగా అడుగులేయ పయనం, ఇది ఆశల గగనం. గమనం ఇది గమనం, జీవన గమనం, ఇదే జీవిత గమనం.
ఏమండి 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 మేడం ఎలా ఉంది మీకు? ఆయన ఒకసారి పిలుస్తారా? ఓకే, జస్ట్ మినిట్. రామం గారు, మీ మిస్సెస్ కి తెలివి వచ్చింది, మిమ్మల్ని చూడాలంటున్నారు. ఫోన్ చేశారా? చేశాను. ఈ పాటికి వస్తూ ఉంటాడు లేదే. ఇవన్నీ ఆలోచించకు, రెస్ట్ తీసుకోవే నువ్వు. ఏంటిది? ఊరుకోవే. వాడు అసలు ఫోన్ నెంబరే ఇవ్వలేదు. పిల్లల ఫోన్ చేశారు. తప్పని చేశాడు. ఒక్క మాట చెప్పుంటే మనం ఏమన్నా కాదంటావా? సరే, ఇప్పుడు అవన్నీ ఆలోచించకే, ముందు నువ్వు కోలుకో. మీరు ఫోన్ చేశారా? ఏదో చేశాలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు, నువ్వు బాధపడకు. అవును పిన్ని, బాబాయ్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఇతనే సమయానికి దేవుళ్ళ వచ్చి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయడం సహాయం చేశాడే. దేవుడు దెయ్యం అంటూ పెద్ద మాటలు ఎందుకు బాబాయ్, ఏదో నాకు తోచింది చేశానంతే. ఈ రోజుల్లో కడుపును పుట్టిన బిడ్డలు కూడా సాయం చేయట్లేదు. అటువంటిది సరే పిన్ని, అవన్నీ ఆలోచించుకో. నువ్వు కూడా ఇదే మాట అంటున్నావా? నేనే కాదు, బాబాయే కాదు, ఎవరన్నా అదే మాట అంటారు. ఎవరన్నా అనకపోయినా తల్లి మనసు పిల్లల కోసం ఆలోచించక మానదు కదా. ఈయనంత పిచ్చివారంటే ఫోన్ చేశారా వాడికి అని అడిగితే చేశాను అని అబద్ధం ఆడుతున్నారు. ఫోన్ నెంబర్ లేకుండా ఎలా ఫోన్ చేస్తారు చెప్పు? అవన్నీ ఆలోచించుకో. మీ వాడి ఫోన్ నెంబర్ కావాలంతే కదా, ఆ సంగతి నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. పిన్ని, మీ వాడు నాకు తమ్ముడు అవుతాడా అన్నయ్య అవుతాడు నాకు తెలీదు. ఆ లెటర్లో రాసిన ప్రకారం ఆ అమ్మాయిని లేవ తీసుకుపోయాడంటే ఏ ఎదవో వాడికి సాయం చేసి ఉంటాడు. ఆ ఎదవెవడో తెలుసుకుంటే వీళ్ళ వివరాలన్నీ తెలుస్తాయి. వాడెవడో మనకి ఎలా తెలుస్తుంది బాబు? మనసుంటే మార్గాలు లక్ష ఉంటాయి బాబాయ్, నువ్వు దేని గురించి ఆలోచించుకో. నేను వెళ్ళి ఆడెక్కడున్నా పట్టుకుంటాను. అదిగో యాపిల్ బత్తాయిలు పిన్ని కోసం తెచ్చాను, తనకి ఏది కావస్తే అది. నేను వెళ్ళి మీ వాడి గురించి ఎంక్వైరీ చేసి వస్తాను, ఓకేనా? నమస్తే ప్రిన్సిపల్ గారు. నమస్తే, ఏం కావాలి? నా పేరు కృష్ణుడు సార్. రామంగారు అబ్బాయి శేఖర్కి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో చెప్తారా? శ్రీకాంత్, బుల్లబ్బాయి, రఘుపతి, డేవిడ్ రాజ్, వీళ్ళ నలుగురే తనకు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ అడ్రస్ కావాలంటే మా క్లర్క్ని అడగండి. థ్యాంక్ యూ సార్.
మీకెందుకండి ఈ శ్రమ? ఎవరైనా నర్సుని పిలిస్తే చేసి పెట్టేది కదా. ఇందులో శ్రమే ఉంది వరం. నాకేదైనా వస్తే నా బాధ్యతను ఏ డాక్టర్కో నర్సుకో అప్పచెప్తావు నువ్వు? అయ్యో, అలా ఎలా చేస్తాను? నేను మాత్రం అలా ఎలా చేయగలనుకుంటున్నావు నువ్వు? ఇలా మీ చేతుల్లో వెళ్ళిపోతే ఎంత బాగుండు. అంటే నన్ను ఒంటరి వాణి చేసి వెళ్ళిపోదావనా నీ ఆలోచన? నా ఉద్దేశం అది కదండి, సుమంగళిగా పోవాలని. చూడు వరు, నేను పెద్దగా చదువుకోలేదు, గొప్పగా జ్ఞానము లేదు. ఒక మహానుభావుడు ఎవరో ఒకసారి టీవీలోనో రేడియోలోనో చెబుతుంటే విన్నాను. ఏం విన్నారు? ఎవరికైనా తోడ బుట్టేవారు ఉంటారేమో గాని తోడొచ్చేవారు ఎవరు ఉండరు అని. అంటే నాకు తెలిసి నువ్వు పుట్టలేదు, నీకు తెలిసి నేను పుట్టలేదు. అడవిలో కాయ, ఊళ్ళో ఉప్పు కలిపితే ఊరగా అయినట్టు పెళ్లి అనే బంధంతో నువ్వు నేను కలిసిపోయి, ఆ బంధమే లేకపోతే నువ్వెవరో నేనెవరో. అందుకే ఆ బంధం ఉండగానే నేను. అందుకే ఒక కవి అన్నాడు, ఏమని? అనుకున్నావని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. అనుకున్నావని జరగవు అన్ని అనుకో. బాబాయ్ వేదాంతం మొదలు పెట్టావు? ఏం బాబు, ఫోన్ నెంబర్ ఏమైనా దొరికిందా? ఏంటైనా దొరికిందా? నేను ఇంతవరకు చూడలేదు. ఏమిటి కృష్ణ చూడండి? పిల్లల కోసం తల్లి మొహంలో కనిపించే ఆతృత, ఆనందం ఇప్పుడే చూశాను. అదే బాబు, ఆడ జన్మకి భగవంతుడిచ్చిన పెద్ద శాపం. ఏ తల్లేనా తన పిల్లల్ని ప్రేమించినంత గొప్పగా భర్తని, చివరికి భగవంతుని కూడా ప్రేమించదు. నేనే కాదు, ఏ తల్లైనా ఇంతే. అందుకే పిల్లల దృష్టిలో తల్లి లోకు అవుతూనే ఉంటుంది. ఏమీ తెలియని వయసు నుంచి అన్నీ తెలిసే వయసు వరకు పెంచిన తల్లిని నీకు ఏమీ తెలియదమ్మా అని పిల్లలు అంటూ ఉంటే మౌనంగా వింటూ నవ్వుతూ ఉంటుంది. ఏ తల్లైనా తన కొడుకు తనని చూడట్లేదని బాధపడదు. తన కొడుకు తన కళ్ళు ముందుంటే చాలు అనుకుంటుంది. అదే బాబు ఈ అమ్మతనంలో ఉన్న పిచ్చితనం. సారీ పిన్ని, మిమ్మల్ని మరింత బాధ పెట్టినట్టున్నాను. అలాగే నువ్వేం ఫీల్ అవ్వకు. ఇంతకీ మా వాడు ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదు. లేదా? అంత నిరాశపడవలసిన అవసరం లేదు పిన్ని. మొత్తం మీద గాలించి వలేసి అడ్రస్ పట్టుకున్నాను. ఎవడు వాడు? డేవిడ్ రాజ్ అని రోజాకి చుట్టం అవుతాడంట. కానీ వాడు ఊర్లో లేడు, చెన్నై వెళ్ళాడు. రేపో మాపో వస్తాడంట. వాడొస్తే బాగుండు. ఎవడో నీ కొడుకా? డేవిడ్ రాజు. ఏడ్చేదాని మొగుడొస్తే నా మొగుడు వస్తాడన్నట్టు ఈ డేవిడ్ రాజు గారు దొరికితే మీవాడు కూడా దొరుకుతాడు. బాబాయ్, నేను వెళ్ళాలి. కానీ మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళటం నా మనసు ఒప్పట్లేదు. ఇక్కడ హాస్పిటల్లో ఒక్క పేషెంట్తో ఒక్కళ్ళనే ఉంచుతారంట. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదు. ఏంటి బాబాయ్ ఇది? ఏమీ లేదు బాబు, ఇప్పటికే నువ్వు మాకు చాలా సహాయం చేసావు. దానికే ఉందిలే బాబాయ్. మనుషులకు మనుషులు సాయం చేయకపోతే ఏ దెయ్యాలకో భూతాలకో చేస్తామా? ఇంకేమన్నా కావాలంటే చెప్పు, చేస్తాను. ఏమీ లేదు నాయన. ఈ అందాక డాక్టర్ గారు వచ్చి ఈ రాత్రికి చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. నాకెందుకో భయంగా ఉంది. నువ్వు కూడా తోడుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది బాబు. ఏం పర్లేదు బాబాయ్, నేను ఉంటాను.
ఏమండి 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 మిమ్మల్ని ఏమండి 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 పిన్ని పిన్ని ఏం కావాలి? కాస్త మీ బాబాయ్ లేపు బాబు. బాబాయ్ 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 బాగా అలసిపోయి పడుకున్నట్టున్నాడు పిన్ని. నర్సును పిలువు. నీకు బంధముంటేనే కాదులే కొడుకు, ప్రేమ పాసమిస్తుంది చల్లని ఓ గొడుగు. తల్లిదండ్రుల ప్రేమను పొందని ఓ మనసును, కొడుకు పిలుపు నోచని ఒంటరి ఓ జంటను కలిపాడు ఎందుకో దైవము. ఈ బంధం ఏమౌనో ఆ విధికే తెలియను. నీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేం బాబు. రాత్రి జరిగింది పిన్ని చెప్పింది. చాలే బాబాయ్, గోరంతలు కొండంతలు చేసి చెప్తున్నాం. ఇదిగో కాఫీ తీసుకో. పిన్ని చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి ఇంటికి వెళ్ళాలి బాబు. ఎక్కడివి అక్కడే వదిలేసి వచ్చాం. సరే, పిన్నిని హెడ్ నర్స్ కప్ చెప్పి వెళ్దాం. వరం, ఇంటి పరిస్థితి చూసుకుని ఒక గంటలో వస్తాం. నువ్వు రెస్ట్ తీసుకో. అలాగేనండి. చూసావా బాబు, ఆడిది 2 రోజులు ఇంట్లో లేకపోతే కుంప ఎలా తయారైందో. ఇంటికి ఇల్లాలే దీపం అని ఊరికనే అన్నారా బాబాయ్? మంచి మనసున్న ఆడదైతే ఇల్లు మమతల కోవలవుతుంది. అదే ఆడది సరైంది కాకపోతే ప్రత్యక్ష నరకమే బాబాయ్. ఇంతకీ నీకు పెళ్ళయిందా? చేసుకోలేదు. చేసుకోలేదా? చేసుకోవాలని లేదా? చేసేవాళ్ళు లేరు బాబాయ్. ఇంతకీ మీ అమ్మా నాన్న? అదో పెద్ద కథలే బాబాయ్, ముందు పని చూద్దాం. నీకెందుకు బాబు ఈ శ్రమ, నేను తుడుచుకుంటాను. అదే మా నాన్న అయితే ఇలా అండ బాబాయ్. నువ్వు వెళ్ళి నేను తుడుస్తా. బాబాయ్ నువ్వులే, నేను వంట చేస్తాను. నువ్వా? నాది నలభేం పాకం బాబాయ్. 10 రోజుల తర్వాత కోలుకోవాల్సిన పిన్ని నా వంట తింటే 10 పూటల్లో కోలుకుంటుంది. చూస్తూ ఉండు, క్షణాల్లో చేసేస్తాను. నువ్వులే బాబాయ్, నేను చేస్తాను ఇటీ. ఒక్క రోజులో నేను అనుబంధాన్ని పెంచుకున్నాను. నీలాంటి కొడుకుని కన్నా ఆ తల్లిదండ్రులు అదృష్టవంతులయ్యా. అదో పెద్ద కథలే బాబాయ్. ఇందాక కూడా ఇదే మాట అన్నా. ఇంతకీ ఏది నిజం? కథ కానిది కథలేని జీవితం అంటూ ఏదైనా ఉందా బాబాయ్? ఆ కథేదో కాస్త నాకు చెప్తావా? పోనీ చెప్పకూడదైతే వద్దులే. అదేమీ లేదు బాబాయ్, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అదిగో హాస్పిటల్ వచ్చింది.
నెమ్మదిగా. వరం, ఆ అబ్బాయి ఎంత సాయం చేశాడో తెలుసా? నన్ను ఏ పని చేయకుండా అడ్డుపడి కూరలు తరిగాడు, అన్నం వండాడు, ఇల్లంతా తుడిచాడు. చాలే ఊరుకో బాబాయ్, ఘోరంతలు కొనంతలు చేసి చెప్పుకో. పిన్ని, నేను అలా వెళ్ళి డేవిడ్ రాని కలిసి మీ వాడి గురించి ఎంక్వైరీ చేసి వస్తాను. అలాగే. వస్తాను బాబాయ్. అలాగే బాబు. ఈ డేవిడ్ రాజు గారికైనా వీళ్ళ అబ్బాయి గురించి తెలుసో లేదో, వాడికి ఏదో తెలుసని చెప్పి వీళ్ళని నమ్మించాను. ఒకవేళ వాడిని కలిసిన తర్వాత వాడు నాకు తెలియదు పోమంటే ఏం చేయాలి? వీళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? ఏం అర్థం కావట్లేదే. ఆ అబ్బాయిని కూడా రానివ్వండి. చూడు వరం, నిజంగా నువ్వు వాడి కోసం ఎదురు చూస్తున్నావా? వాడు తెచ్చే కబురు కోసం ఎదురు చూస్తున్నావా? నాకు తెలుసు, నువ్వు వాడు తెచ్చే కబురు కోసం ఎదురు చూస్తున్నావు. వాడు మంచి కబురి తెస్తాడు లేవే, ముందు నువ్వు భోంచేయి. ఎంతైనా తల్లి ప్రాణం కదండి. పిల్లాడి వివరాలు తెలుసుకోవాలని కొట్టుమిట్టాడుతుంది. నీకు గుడ్ న్యూస్ బాబాయ్. అదేంటి బాబు ఆ రక్తం మరక? అదేం లేదు పిన్ని, ఇందాక కార్ రిపేర్కి వచ్చింది. రిపేర్ చేస్తుంటే వేలు తెగి బ్లడ్ ఇక్కడ అంటుకున్నట్టుంది. అవన్నీ వదిలే, మీ వాడి సంగతి వినండి. అడ్రస్ దొరికిందా? ఫోన్ నెంబర్ దొరికిందా? మరీ అంత ఆత్రం పడిపోకు పిన్ని, అసలే నీ ఆరోగ్యం బాగలేదు. నేనేమైపోయినా పర్వాలేదు, ముందు వాడి విషయం చెప్పు నాయనా. ఇది ఇక్కడ నెంబర్ కాదు పిన్ని, అమెరికా నెంబరు. అమెరికా నెంబరా? అవును, మీ వాడు అమ్మాయిని తీసుకుని బాంబే వెళ్ళాడంట. అక్కడి నుంచి ఎలా వెళ్ళాడో తెలియదు కానీ మొత్తానికైతే అమెరికా మాత్రం చేరుకున్నాడు. మీ కోడలు అక్కడేదో జాబ్ చేస్తుందంట. మీ వాడు మాత్రం అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడని తెలిసింది. విన్నారా? వింటున్నా. వింట కదండి, మన అబ్బాయి అమెరికా వెళ్ళాడంట. మన అద్దెల నుంచి ఇక్కడికి రావడానికి చచ్చి మొత్తం ఆరా, కానీ వాడు ఏకంగా అమెరికాకి వెళ్ళిపోయాడు. వెళ్ళవే కాదండి, వాడు ఇక్కడ పెద్ద ఉద్యోగం కూడా చేస్తున్నాడంట.
అలాగే లేవే. ఓ ఇదే పోకు, గుర్రానికి తోకుంటే అది సురుకుంటుంది కానీ మనకి సురుద్దా? అది మన గురువే కదండి. సర్లేండి, తల్లికున్న తప్పున మీకెందుకుంటుంది? బాబు ముందు వాడికి ఫోన్ చేయి. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడానికి కుదరదు పిన్ని. ఏం నాయనా, ఎందుకు కుదరదు? అంటే ఇక్కడ మనకు పగలైతే అక్కడ రాత్రి, అక్కడ రాత్రి అయితే ఇక్కడ పగలు. మరెలా? రాత్రికి ట్రై చేద్దాం. చూడు వరం, ఆవేశపడిపోమాక. అసలు లేని దానికంటే కొసలు మేలు కదా. ఆడెక్కడున్నాడో అన్నది వివరం తెలిసింది కదా, రాత్రికి మాట్లాడతాడులే. తొందరగా చీకటి పడితే బాగుండు. దొరికిందా బాబు? అదే పిన్ని, లైన్ దొరకలేదు, ట్రై చేస్తున్నాను. లైన్ దొరికితే బాగుండు. మీ బాబాయిని తిరుపతికి పంపించి తల నీలాలిప్పిస్తాను. టికెట్ డబ్బులు దండకు పిన్ని. బాబాయ్ నెత్తి మీద ఏమున్నాయి, బట్టతలు తప్ప. బాబు కృష్ణ, లైన్ దొరికింది బాబాయ్, లైన్ దొరికింది. హలో, నా పేరు కృష్ణుడు అంటారు. మీరు మరోలా అనుకోవద్దు, నా ఫోన్ కట్ చేయకండి. కట్ చేయను, చెప్పండి. అక్కడ మా శేఖర్ ఉన్నాడా? సారీ, లేరండి. ఇంతకీ మీరెవరు? ఒక క్షణం లైన్లో ఉండండి బాబాయ్. హలో బాబు శేఖర్, చెప్పండి. నేను రా, చెప్పండి. నాన్నే. లైన్ కట్టిపోతుంది వదండి. చెప్పండి. శేఖర్ వాళ్ళ నాన్నమ్మా, మా బాబు లేడమ్మా. సారీ అంకుల్. ఉండవే, కంగారు పడక. చెప్పండి. హలో హలో? హలో హలో శేఖర్ తండ్రినమ్మా. క్షమించండి అంకుల్, పర్వాలేదమ్మా. అబ్బాయి, మా అబ్బాయి. నేను చేసిన పనికి చాలా ఫీల్ అవుతున్నాము. పర్వాలేదమ్మా, ఒక్కసారి మా అబ్బాయి ఉంటే పిలువమ్మా. ఉండవే, ఇస్తున్నాను. శేఖర్, శేఖర్. హలో 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 హలో. ఏమైంది? ఏమైంది? కట్టిపోయింది. పిన్ని, నువ్వేం కంగారు పడకు, నేను మళ్ళీ ట్రై చేస్తాను. దొరికిందా? దొరకలేదు పిన్ని, లైన్స్ అన్ని బిజీగా ఉన్నాయి. నువ్వేం కంగారు పడికే, దొరుకుద్ది. వాళ్ళే ఫోన్ చేశారు. బాబు బాబు, లేదురా, మీ నాన్న మాడుతున్నా. మీ నాన్నే. ఏమైంది? ఏమైంది? వరం. డాక్టర్, డాక్టర్, బాబు, ఏం జరిగింది? డాక్టర్, డాక్టర్ వచ్చేటండి. రండి, ఒకసారి నా వరానికి ఏం జరిగింది? ప్లీజ్ బయటకు వెళ్ళండి. వెళ్ళండి సార్, బయటకు వెళ్ళండి. ఇది ఐసీయూ అనుకుంటున్నారా, మీరు అనుకుంటున్నారా? బయటకు వెళ్ళండి. పేషెంట్ ఇబ్బంది పెట్టదండి. ప్లీజ్ బయటకు వెళ్ళండి. ప్లీజ్ గెట్ అవుట్, గెట్ అవుట్. సిస్టర్, ఆక్సిజన్ రెడీ చేయండి. మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్ డాక్టర్. ఆపరేషన్ థియేటర్ రెడీనా? రెడీ డాక్టర్. కమ్ ఆన్, హరి అప్. గెట్ లాస్ట్. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు బాబాయ్. నా తలరాతి ఇలా ఉంటే మరోలో ఎందుకు జరుగుతుంది బాబు? ఉపకారానికి పోతే అపకారం ఎదురవడం అంటే ఇదే కాబోలు. నేనేదో ఫోన్ నెంబర్ సంపాదించి
మీకు ఏదో ఒకటి మెయిల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇలాగా నా నెత్తి మీద శని తాండవం చేస్తుంటే నువ్వేం చేస్తావు నాయనా? బాబాయ్, బాబాయ్, పొద్దునుంచి నువ్వేం తినలేదు, కొంచెం కాఫీ అయినా తాగు బాబాయ్. టిఫిన్ చేసినా ఫోన్ చేసినా అది పిల్లల అవసరానికి ఎక్కడ తక్కువ అవుతుందో అని ఈ వేడి నీళ్ళతోటే సగం జీవితం గడిపాం. మీ పిన్ని పరిస్థితి అంతే. నాకు చదువు లేకపోయినా వీణ్ణైనా చదివించాలని కాళ్ళు మోకాళ్ళు అరిగిపోయేలా సైకిల్ తొక్కాను. ఒకసారి ఏమైందో తెలుసా బాబాయ్? కళ్ళు ఉన్నంత వరకు కన్నీళ్లు తప్పు. సముద్రంలో నీళ్ళన్నీ ఇంకిపోతాయేమో తప్ప బాధపడే మనిషి కళ్ళల్లో కన్నీళ్లు మాత్రం ఇంకిపోవు. నువ్వు కాస్త కాఫీ తాగు. వెనకడికి ఒక మహానుభావుడు అన్నాడు, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చేమో గాని కళ్ళు తడవకుండా జీవనసాగరాన్ని దాటలేమన్నాడు. చెప్పుకుంటూ పోతే ఎన్నో సామెతలు అవుతాయి బాబాయ్. గుండె బరువు ఎక్కడం తప్ప ఏమీ లాభం లేదు. ముందు కాఫీ తాగు, ఆ తర్వాత నువ్వేం చెప్పినా నేను వింటాను. ప్లీజ్ బాబాయ్. ఒకసారి మా వాడి చిన్నప్పుడు నేను ఇంటికి వచ్చేసరికి, అమ్మా చల్లని తల్లి, మా చట్టాన్ని కాపాడమ్మా, చల్లగా చూడమ్మా. అయ్యా శివయ్య, మా చట్టోన్ని కాపాడు తండ్రి, చల్లగా చూడు తండ్రి. ఏమో వరం. ఆగండి ఆగండి, కాళ్ళు కడుక్కుంటండి. అలాగే, కాళ్ళు కడుక్కునే వస్తానులే. ఏమిటో అడావుడి? పిల్లాడికి పొంగు చూపింది. చంటోడు ఎక్కడా? ఆ గదిలో మంచి వేసి పడుకోబెట్టాను. ఇందాకటి నుంచి మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. సరే, ముందు చంటోడు చూస్తా నాకు. ఒరే బాబు, చంటోడా, ఒరే చంటోడా, ఏంటిది ఒళ్ళు కాలిపోతుంది, ఏం చేయాలి? వరం, చంటోడికి ఒళ్ళు కాలిపోతుంది, పద డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్దాం. అపచారం అపచారం, అలా అనకండి, అమ్మవారికి కోపం వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ముందు మీరు వెళ్ళి వేపాకులు తీసుకురండి. ఇప్పుడే తెస్తాం. ఎవడి భోంచేసి వెళ్ళండి. చంటోడికి అలా ఉంటే నాకు ముద్ద ఎలా దిగుద్ది అనుకున్నావు? ఇదిగో, ఇది పట్టుకో. ఈయన ఇంకా రాలేదండి. కొంప తీసి చెట్టెక్కిపోయి పడిపోలేదు కదా? ఏమండి, వేప మండలు అర్జెంటుగా కావాలి. అమ్మయ్యా, వచ్చారా? ఏ చెట్టెక్కిపోయో పడ్డారే.
ఏంటండి డబ్బులు తగిలాయా? పెద్ద దెబ్బేం కాదులే బాయ్, ఏదో గీసుకుందంతే. ఇంత రక్తం వస్తుంటే ఏదో గీసుకుపోయిందంటారేంటండి? రండి ముందు లోపలికి రండి. ముందు ఈ వేపమండలో అయ్యో, అవి అక్కడ వరం, వదిలేసేయండి. ముందు మీరు లోపలికి వేపమండలో రండి. ముందు పని చూడవే. అయ్యో. రండి కూర్చోండి. రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు ఆ రక్తంలోని మమకారాన్ని మర్చిపోవటం ఈ జీవన గమనంలో ఒక భాగం అనుకుంటున్నా. అంతే కదా బాబాయ్, మరుక్షణం ఏం జరుగుతుందో తెలీదు, రేపటి వరకు ఉంటామో లేదో కూడా తెలీదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు మాతో ఉండటం వల్ల నీకు కూడా వేదాంతం అబ్బింది అబ్బాయి. వేదాంతం కాదు బాబాయ్, నిజం. సరే, ఇంతకీ నీ సెల్ ఏమైంది, పనిచేస్తుందా? లేదు బాబాయ్, కింద పడిపోవటం వలన రిపేర్కి వచ్చింది. నా వల్ల నీకు అదొక నష్టం. నీ కష్టం ముందు ఇదెంతలే బాబాయ్, నేను రేపు రిపేర్ చేయించుకుంటాను. రామం గారంటే మీరేనా అండి? నేనే. మీకు అమెరికా నుంచి కాల్ వచ్చింది. 5 నిమిషాల్లో కాల్ చేస్తానన్నారు. ప్లీజ్ కమ్. పదబాబు. హలో హలో బాబు, చంటోడా, హలో. బాబాయ్, ఒక్క రింగ్ అయినా రాకుండా తీసేస్తే ఎలా? కాసేపు వెయిట్ చేయాలి. దెబ్బతిన్న మనసు ఇంకా ఎదురు చూడలేకపోతుంది బాబు. కంగారు పడకు బాబాయ్. బాబాయ్, ఒక్క నిమిషం. హలో, అక్కడ రామం గారు ఉన్నారండి, నేను వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం. బాబాయ్, నీ గురించి మీ అబ్బాయి. ఒరే చంటోడా, మీ అమ్మకి బాబాయ్, లైన్ కట్. నాన్న, ఒరే చంటోడా. ఏడవకండి నాన్న. నాన్న, నేను ఒక 2 days లో బయలుదేరి వస్తాను. అమ్మా, నువ్వు నన్ను క్షమించాలి. అలాగే అలాగే నాన్న, నువ్వు వచ్చేటప్పుడు కోడల పిల్ల కూడా తీసుకురారా, ఎందుకంటే అమ్మ కోడల్ని చూడాలని ఆరాటపడుతుందిరా. అలాగే నాన్న, తప్పకుండా తీసుకొస్తాను. ఏడవకండి నాన్న, అమ్మకు ధైర్యం చెప్పండి. అలాగే. ఊరుకో బాబాయ్, ఏంటిది? ముందు ఫోన్ రాలేదని ఏడ్చావు, ఇప్పుడు ఫోన్ వచ్చిందని ఏడుస్తున్నావు. అది కాదు బాబు, చాలా కాలం తర్వాత మాట వినేసరికి గొంతు పెగలేదు, ఏడుపు తప్ప మాట బయటికి రాలేదు. నేను మీ పిన్నివాడిని ఎంతో గాఢంగా పెంచుకున్నాను. రామం గారు, రామం గారు, మీ మిస్సెస్ కి స్పృహ వచ్చింది, మిమ్మల్ని కలవరిస్తున్నారు, రండి.
మన చంటుడు ఫోన్ చేశాడే. నిజంగా చేశాడా? నన్ను నమ్మించడానికి చెప్తున్నారా? ఈ టైంలో నీకు అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది పిన్ని, నిజంగానే చేశాడు. ఏంటి? నా బాబు ఫోన్ చేశాడా? మరో ఆత్రం పడిపోకే, అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. నేనేమైపోయినా పర్వాలేదు. వాడితో మాట్లాడారా? ఏమన్నాడు? వాడు ఆవిడ కూడా మాట్లాడిందా? ఆడు మాట్లాడాడే, 2 రోజులు వస్తానన్నాడే. వస్తానన్నాడా? నిజంగా వస్తానన్నాడా? కోడల్ని కూడా తీసుకొస్తానన్నాడా? పిన్ని, నువ్వు ఊరికనే ఇదైపోయి నీ ప్రాణాల మీద తెచ్చుకుని మా ప్రాణాల మీద తీసుకురాకు. ఇప్పటిదాకా పరుగులు తీయలేక చచ్చాం. డాక్టర్ గారు మమ్మల్ని తిట్టి మమ్మల్ని బయటికి గంటంత పని చేశారు. అవన్నీ అలా వచ్చండి. ఏమండి, రేపు మనం ఇంటికి వెళ్ళాలి. అబ్బాయి వస్తున్నాడు, నేను అన్ని చూసుకోవాలి. రేపా? రేపు డిశ్చార్జ్ చేయడానికి డాక్టర్ గారు ఒప్పుకుంటారా? అవన్నీ నాకు తెలియదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఇంటికి వెళ్ళాలి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, రంగులు వేయాలి, తోరణాలు కట్టాలి, కజ్జికాయలు అరిసెలు చేసి పెట్టాలి. నేను వెళ్ళాలండి, నేను వెళ్ళాలి, అంతే. వెళ్ళాలి, వెళ్ళాలి. అలాగే అలాగేనే, నేను డాక్టర్ గారితో మాడొస్తాను. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. బాబు వస్తున్నాడండి. అయ్యో, నాకేమీ తోచకుండా ఉంది. నేను వెళ్ళాలి, వెళ్ళాలి. చూడు వరం, డాక్టర్ గారికి నచ్చెప్పి నేను డిశ్చార్జ్ చేయించడానికి నా తల ప్రాణం తోకొచ్చిందే. బాబు వస్తున్నాడని ఆనందంలో నువ్వు ఉరుకులు పరుగులు పెట్టి నీ ప్రాణం మీద తెచ్చుకోకు. మమ్మల్ని ఇబ్బంది పెట్టు. నీకేం కావాలో మాకు చెప్పు, బాబు నేను కలిసి నీకు చేసి పెడతాం. అవును పిన్ని, బాబాయ్ చెప్పిందే కరెక్ట్. అలాగే. ఆహా, పిన్ని చేత పిండి వంట సూపర్ బాబాయ్. అందానికి నేను, పాటకు మా అప్ప అందంటే వెనకడికి ఒకరితే. వంటకు మీ పిన్ని, పాటకు నేను, మాకు మేమే, మాకు సాటి మరెవరు లేరు. చాలండి మీ బడాయి. పిన్ని చేత పిండి వంట రుచి చూశాను. మరి నీ పాట ఎప్పుడు వినిపిస్తావు బాబాయ్? అదెంత భాగ్యం, ఎప్పుడు పడితే అప్పుడే. నా పాటకి వెయిట్ రేటు ఏమీ లేదు. నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే, పువ్వులేని తావి నిలువలేదులే. బాబాయ్, ఏదో న్యూస్ వస్తున్నట్టుంది. బ్రేకింగ్ న్యూస్. డల్లాస్ నుంచి వస్తున్న ఫ్లైట్ ప్రమాదవశాత్తు కూలింది. అందులో భారతీయ సంతతికి చెందిన వారు చాలా మంది ఉన్నారని బోగట్టా. ప్రాథమిక దర్యాప్తు జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధితో లైవ్ లో మాట్లాడదాం. అదేంటి బాబు అలా ఉండిపోయావు? కొంప తీసి మా వాడు ఆ ఫ్లైట్లో రావట్లేదు కదా? ఆ ఫ్లైటే పిన్ని. పిన్ని, కంగారు పడుకు బాబాయ్, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి వివరాలు కనుక్కుని వస్తాను. ముందు పిన్ని జాగ్రత్త.
ఏమండి? ఎందుకండి ఆ భగవంతుడు మనల్ని ఇలా పరీక్షిస్తున్నాడు? ఊరుకో, ఆ ప్లేస్ లో మన వాళ్ళు ఉండి ఉండరే. లేదంటే 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 అమ్మా 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 బాబు 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 ఏమైంది? బాబు వచ్చాడు. ఏమైంది? ఎక్కడికి? బాబు వచ్చాడండి. బాబు ఏమిటి? రావడం ఏమిటి? అమ్మ అని పిలిచాడండి. వాడే పిలిచాడండి. బాబు రాలేదా? వస్తాడు వస్తాడు కదండి. వస్తాడే వస్తాడు. నువ్వు రా చెప్తాను. నువ్వు రా చెప్తాను. వస్తాడు కదండి. వస్తాడే, తప్పనిసరిగా వస్తాడు. రా బాబు రా, రాలేదా? నువ్వు రా. బాబు అలాగేనే, అలాగే వస్తాడు కదండి. ఆడు వస్తాడే. నేను చెప్తున్నాను కదా, వస్తా. నువ్వు రా. ఈ పాడికి వస్తూనే ఉంటాడు లేవే. నువ్వు రా. నేను చెప్తున్నాను కదా, రా నువ్వు. వస్తాడే. ఇలా కూర్చో. వస్తాడు వస్తాడు అమ్మ అని పిలిచాడండి. వస్తాడే. ఏంటండి ఇంకా అలాగే పడుకున్నారో? వద్దని చెప్తే వినకుండా వెళ్ళాడు. వెళ్ళినవాడు అమెరికా వరకు వెళ్ళాడని ఆనందించాను. మీ కష్టానికి నా కష్టానికి ఫలితం లభించిందని అనుకున్నాను, కానీ ఇంతలో ఆ దేవుడిలా చేస్తాడని అనుకోలేదు. వాడు నా కడుపులో పడ్డప్పుడు నా కడుపులోనూ ఒక నలుసు పడిందని మురిసిపోయాను. మీరు ఉన్నంతలో సీమంతం చేసి పొంగిపోయారు, కానీ ఆ నలుసు మీ కంట్లో నలుసు అవుతుందని ఏనాడు అనుకోలేదండి. లేవండి,
లేవండి. తలకొరివి పెడతాడు అనుకున్నవాడు బతికుండగానే మనకి తలకొరివి పెట్టి వెళ్ళిపోయాడు. వాడు మనకు అన్యాయం చేశాడని మనం వాడికి అన్యాయం చేయలేము కదండి. లేవండి, వాడికి జరగాల్సిన కార్యక్రమాలు చూడండి. వరం, ధైర్యం తెచ్చుకోండి. మీరే ధైర్యంగా లేకపోతే నన్నెవరు ఓదారుస్తారు చెప్పండి. అది కదే వరం, కృష్ణుడు రాలేదు అంటేనే వాడు రాలేడు అన్న సంగతి తల్లిగా నాకు తెలిసిపోయింది. లేవండి, లేచి వెళ్ళండి. లేవండి, వెళ్ళండి. వెళ్ళి వాడికి జరగాల్సిన కార్యక్రమాలు చూడండి. బాబాయ్, 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 ఊరుకో బాబాయ్. ఏంటిది? 2 రోజులుగా నువ్వు కనపడిపోయేసరికి ఒక నిర్ణయానికి వచ్చాం. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఆఫీసర్ దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకుని వస్తుంటే మధ్యలో నా కార్ రిపేర్ అయింది. అది రిపేర్ చేయించుకుని రావడానికి 2 రోజులు పట్టింది. సారీ బాబాయ్. అదేంటి బాబు, నిన్ను అర్థం చేసుకుంది మేమైతే నువ్వు మాకు సారీ చెప్తావేంటి బాబు? అవన్నీ అలా వదిలే బాబాయ్. నీకు గుడ్ న్యూస్ ఏంటంటే మన వాడు ఆ ఫ్లైట్లో లేడు. నిజమా? నిజమే బాబాయ్. కావాలంటే ఈ లిస్ట్ చూడు. మంచి కబురు తీసుకొచ్చావు బాబు. వాడు మా కోసం రాకపోయినా పర్వాలేదు, మమ్మల్ని చూడకపోయినా పర్వాలేదు. వాడెక్కడున్నా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి. పిన్ని, ఏంటిది? ఊరుకో వరం, ఊరుకో. నీకు అసలే ఆరోగ్యం బాగోలేదు. బాబు, బాగా అలసిపోయినట్టున్నావు. అవును బాబాయ్, రాత్రంతా నిద్రలేదు. పొద్దునే లేచి 10 కిలోమీటర్ల కారు నెట్టుకు రావాల్సి వచ్చింది. ఇది ఏనాటి రుణానుబంధమో బాబు. రాత్రి అనగా పగలనగా కష్టపడి మా కోసం ఎంతో శ్రమ పడుతున్నావు. దాందే ఉంది బాబాయ్. మా అమ్మ నాన్నలకైతే చైనా. ఈ రోజుల్లో అమ్మా నాన్నల్ని గుర్తుంచుకునేది ఎవరు బాబు? దురదృష్టవంతుడు బాబాయ్. మా అమ్మ నాన్నలు పోగొట్టుకున్నాను. ఏమన్నా బాబు? అబే ఏమనలేదు బాబాయ్. బాబు, వాడా విమానంలో రాలేదని స్పష్టంగా తెలిసిందిగా. ఎయిర్పోర్ట్ వాడు ఎందుకు అబద్ధం చెప్తాడు పిన్ని? ఆ లిస్టులో మన వాడి పేరు లేదు. ఇంతకీ మనోడు బయలుదేరాడో లేదో? ఎలా తెలుసుకునేది? ఎలా తెలుస్తుందంటే ఫోన్ చేస్తే తెలుస్తుంది. ఫోన్ చేయడం ఎలా? నా సెల్ రిపేర్కి ఇచ్చాను, అందులో ఆ నెంబర్ ఉంది. సాయంకాలానికి సెల్ వస్తుంది, అది చూసి చేద్దాం పిన్ని. దాంట్లో ఉంటుందా? ఉంటుందా అంటే ఉండి తీరాలి. దేవుడా దేవుడా, ఆ నెంబర్ ఉండేలా చేయి స్వామి. ఆ ఫోన్లో ఆ నెంబర్ ఉండాలి. బాబాయ్, ఓయ్ అబ్బాయి, ఏంటి అలా గుండె అయిన పని నాకు? నెంబర్ దొరికింది బాబాయ్. అర్జెంట్గా ఫోన్ నెంబర్ రాసుకో. పెన్ను పెన్ను పెన్ ఇది, పెన్ ఎక్కడుంది? పెన్ను ఆ గూట్లో ఉంటుంది, తీసుకురండి. త్వరగా. పెన్ను పెన్ను తెస్తున్నా. బాబాయ్ బాబాయ్ వచ్చేసా వచ్చేసా వచ్చేసా. చెప్పు చెప్పు చెప్పు. 001 001 448 448 942 942
7 8 7 7 7 8 7 అయ్యో ఏమైంది బాబు? ఏమీ కనిపించట్లేదు. ఏమైంది? సర్లే స్విచ్ ఆఫ్ అయిపోయింది పిన్ని. అయ్యో దేవుడా! మన ఇంట్లో ఛార్జర్ ఏమన్నా బాబాయ్? మన ఇంట్లో ఛార్జర్ లేదబ్బాయి. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే తీసుకొస్తాను పిన్ని. ఇదేంటి ఇలా జరిగింది? పిన్ని బాబాయ్ ఛార్జర్ దొరికింది. రండి. వచ్చిందా? వచ్చిందా? లేదా? ఏంటి బాబు? ఏమైంది? కరెంట్ లేదు పిన్ని. చెయ్యి. నువ్వు మా కోసం ఇంత కష్టపడుతున్నావు. మేం కనీసం నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎవరైతే ఏంటి పిన్ని, నేను దేవుణ్ణో దెయ్యాన్నో కాదు, మనిషిని, మీలాగే మామూలు మనిషినే. అది సరే కాని బాబు, ఇంతకీ మీ దేవురు, మీ అమ్మ నాన్న ఎవరు, అసలు నీ కథ ఏంటి? ఇప్పుడు అదంతా చెప్పడం అవసరమా బాబాయ్? ఎప్పటికైనా చెప్పవలసింది కదా బాబు. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే. నేను హంతకుని బాబాయ్. ఏంటి బాబు నువ్వు అనేది? నిన్ను చూస్తుంటే చీమ కూడా అపకారం చేయని వాళ్ళ కనిపిస్తున్నావు. నువ్వేంటి హంతకుడివేంటి? అవును పిన్ని, నిజంగా నేను హంతకున్నే. నమ్మబుద్ధి కావడం లేదు. మా అమ్మా నాన్నలో వ్యవసాయ కూలీలు, మాది అమలాపురం దగ్గర రాజోలు. నేను వాళ్ళ కూలీ కాకూడదని కలెక్టర్ కావాలని వాళ్ళు కలలు కన్నారు. కలలు కంటమే కాదు, రాత్రనక పగలనక కష్టపడి చదివించారు. కాలేజీ చదివే రోజుల్లో బాగా చదివాను, స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఉరకలు వేసే వయసు, పరుగులు తీసే మనసు, ఇది తప్పు ఇది ఒప్పు అని బేరీజు వేసుకోలేని టైము. చదువు మాట ఎలాగున్నా సిగరెట్లు కాల్చటం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగటం, పబ్బు, సినిమాలు, జల్సా, ఇదే జీవితం అయిపోయింది. సిటీలో ఉండి నేనేదో పెద్ద చదివేసి వదిలేస్తా అని మా అమ్మా నాన్నలు అనుకుని ఉంటారు, ఆశపడి ఉంటారు. కానీ నేను అందుకు భిన్నంగా ప్రవర్తించాను. ఫలితంగా ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన నేను బాగానే ఉన్నాను అనుకున్నాను, కానీ
మా అమ్మా నాన్న హార్ట్ ఫెయిల్ అవుతుందని అప్పుడు అనుకోలేకపోయాను. నా గురించి విన్న మా నాన్న బెంగతో మంచం పట్టాడు. అది తెలిసి కూడా మా నాన్నకి మొహం చూపించలేక నేను వెళ్ళలేకపోయాను. 3 రోజుల్లో మా నాన్న పోయాడు. ఆ విషయం తెలిసి బయలుదేరుతున్న నాకు యాక్సిడెంట్ అయింది. ఎవరో నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నేను తిరిగి కళ్ళు తెరిచేసరికి మా అమ్మ కూడా చనిపోయిందని, ఊర్లో వాళ్ళే మా అమ్మా నాన్నలకు అంత్యక్రియలు చేశారని తెలిసింది. ఊర్లో అడుగుపెట్టిన నన్ను అందరూ తిట్టకని తిట్టారు. కొందరైతే నేను నాశనం అయిపోవాలని శపించారు. వాళ్ళు నా కోసం పడిన కష్టాలు కళ్ళు తిరిగిపోయేలా నాకు చెప్పారు. చచ్చిపోతూ కూడా మా నాన్న ఊరు ప్రెసిడెంట్ దగ్గర ఒకవేళ నేను వస్తే నాకిమ్మని 1,00,000 రూపాయలు దాచాడు. ఆ డబ్బు తీసుకుని నేను ఇంకా ఊర్లో ఉండలేక వచ్చేసాను. కొన్నాళ్ళు పిచ్చివాళ్ళ అటు ఇటు తిరిగాను. నాకు బ్రతుకునిచ్చిన మా అమ్మా నాన్నలకు బ్రతుకు లేకుండా చేశాను. కానీ ఎలాగోలా బతకాలి కాబట్టి నాన్న ఇచ్చిన డబ్బుతో ఒక కారు కొన్నాను. దాని మీద అమ్మా నాన్నల దీవెనని రాయించాను. ఇప్పుడు చెప్పండి, నేను హంతకుండా కాదా? కాదు. కాదా? అవునాయనా, కారణాలేమైనా మరణం తప్పదు. తెలిసి తెలియని వయసులో నువ్వే కాదు, చాలా మంది పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. తట్టుకుని నిలబడడం ఇటు తల్లిదండ్రులు, అటు పిల్లలు చేయవలసిన పని. నీ విషయంలో అది జరగలేదు. మీ అమ్మా నాన్న వెళ్ళిపోయారు. అలా పోయిన వాళ్ళని మర్చిపోయి ఉంటే నువ్వన్నట్టు నువ్వు హంతకుడు అవుతావు. కానీ నువ్వలా మర్చిపోలేదు. వాళ్ళని గుర్తు పెట్టుకున్నావు, నీ గుండెల్లో పెట్టుకున్నావు. ఇదే బాబు ఏ తల్లిదండ్రులైనా ఆశించేది. పిల్లలు తమకి లక్షలు తెచ్చిస్తారని ఏ తల్లిదండ్రులు ఆశించరు. లక్షణంగా బ్రతికితే చాలనుకుంటారు. ఇందుకే నువ్వు హంతకుడు కాదని నా మనసు కనిపిస్తుంది. పిన్ని, అమ్మా నాన్న నన్ను క్షమించిన ఊరు వాళ్ళ శాపం మాత్రం నాకు నిజంగా తగిలింది. కరెంట్ వచ్చింది. అబ్బాయి చంపేసా బాబాయ్, గుండాగినంత పని అయింది. బాబాయ్ ఛార్జింగ్ పెట్టు, ముందు ఛార్జింగ్ పెట్టు బాబాయ్. అమ్మాయ్యా. ఆనందా బాబాయ్ బాబాయ్ నెంబర్ నోట్ చేస్తా. చెప్పు చెప్పు. 0014628709386149149. ఒకసారి నెంబర్ చెప్పు బాబాయ్. 00146287419386149. కరెక్టే బాబాయ్. చాలా కరెక్ట్ రాసానే. హలో హలో, శేఖరా? అవునండి. ఒక్క నిమిషం, మీ అమ్మగారితో మాట్లాడండి. ఇవ్వండి. పిన్ని, ఏడుస్తున్నా భయపడదురా, ఏడవదురా. నువ్వు కోడలు క్షేమంగా ఉన్నారు కదా? ఆ రోజు అనుకోకుండా ఫ్లైట్ మిస్ అయింది, రాలేకపోయాం. పర్వాలేదురా, పర్వాలేదు. దాని గురించి నువ్వేమీ బాధపడద్దు. ఆ విమానం ఏదో ప్రమాదానికి గురి అయిందట. దాంట్లో నువ్వు రాకపోవడమే మంచిదయ్యింది. అమ్మా, నువ్వు ఎలాగున్నావమ్మా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేంద్రా, విడిగా ఇలా బానే ఉన్నాను. మీ నాన్నగారు ఉండగా నాకేంద్రా లోటు. ఇక్కడ వాతావరణం అంతగా బాగాలేదమ్మా. ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. ఎలా రావాలని ఆలోచిస్తున్నాము. మరేం పర్వాలేదు నాయనా, తొందరపడి విసుగు తీసుకోక. ఎందుకంటే గాల్లో ప్రయాణం. నీకేదైనా జరిగిందంటే మా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయిరా. ఇప్పటికే బిక్కు బిక్కుమంటూ ఉన్నాం నాయన. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే, నీ ఖాళీ ఉన్నప్పుడే రా నాయనా. అంతవరకు రోజు ఫోన్ చేస్తూ ఉండరా. నాన్న, అమ్మ జాగ్రత్త. డబ్బు ఏమన్నా కావాలంటే. డబ్బు వద్దు, ఇవ్వద్దు. నువ్వు వీలైనంత తొందరగా రా. నిన్ను కోడల్ని చూడాలనుందిరా. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. ఒక్కసారి కోడలతో నేను మాట్లాడతాను. ఇంట్లో లేనమ్మా, ఆఫీస్ లో ఉన్నాను. ఇంటికెళ్ళిన తర్వాత ఫోన్ చేయి. చెప్పమ్మా. నువ్వు వచ్చేటప్పుడు. హలో ఏమైంది? హలో హలో
హలో, అయ్యో కృష్ణ, ఏమైందో చూడు నాయనా. ఇటీ పిన్ని. చూడు కృష్ణ. బ్యాలెన్స్ అయిపోయింది పిన్ని. అయ్యో పోన్లే నాయనా, నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించద్దు. మేము వాడితో మాట్లాడాం, మాకంతే చాలు. ఏమిటి? అవునవును. ఇంతకీ మీ అబ్బాయికి ఆఖరిలో ఏం చెప్పాలనుకున్నావు పిన్ని? నేను వాడికి అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఈయన కోసం సూటు బూటు తీసుకురమ్మని చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు నాకు సూటు బూటు అవసరమా? బాబాయ్, పిన్ని నిన్ను సూట్లో దొరబాబులా చూడాలనుకుంటుంది. సూట్ వేసింది మాత్రాన దొరబాబుని అయిపోతానా? దారు డబ్బాకి సూటు బూటు వేసినట్టు ఉంటుంది. చాలే ఊరుకోండి, మీకేం తక్కువ. నాకు ఏది ఎక్కువ కాదు, అదేనా బాధ అంతా. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మీ మొహంలో ఇంత ఆనందం చూశాను. మరి నేను వెళ్ళొస్తాను బాబాయ్. ఎక్కడికి బాబు? అలా తిరిగి 4 డబ్బులు సంపాదించుకుంటాను. కృష్ణ, నువ్వు రోజు ఎంత సంపాదిస్తావు? ఓ 1000 రూపాయల వరకు సంపాదించుకుంటాను. ఆ 1000 రూపాయలు నేను ఇస్తానయ్యా. నన్ను తప్పుగా అర్థం చేసుకో కృష్ణ. ఎందుకంటే మా అబ్బాయి వచ్చేదాకా మాకు తోడు నీడుగా ఉంటావని ఆశ. చా, అలా అనుకోలే బాబాయ్. నాకు తెలుసుండి ఈ వయసులో చేతి కర్రన్న తోడుండాలి, లేదా చేతికి అందొచ్చిన కొడుకైనా తోడుండాలి. నేను అలా సెంటర్ వరకు వెళ్ళొస్తాను. చిన్న చిన్న పనులు ఉన్నాయి బాబాయ్. అలాగే బాబు. బాబు కృష్ణ, భోజనానికి వచ్చేసాయి. అలాగే పిన్ని, వస్తాను బాబాయ్. ఎందుకు వరుణ్ నీకు ఈ శ్రమ? నేనున్నాగా, నేను చేస్తాగా. పర్వాలేదు, వదలండి. అరే విను నా మాట. అబ్బా ఉండండి. చెప్పిన మాట వినిపించుకో. పిన్ని, ఏమన్నారు కృష్ణ? డాక్టర్ గారు ఏమన్నారు? ఏమన్నారయ్యా? ఏమిటివి? కిడ్నీ మార్చాలన్నారు. 24 గంటల్లో మార్చకపోతే బ్రతకదన్నారు. బాబాయ్, దెబ్బ మీద దెబ్బ పడుతుండే గుండె తట్టుకోలేకపోతుందయ్యా. ఈ ప్రాణం ఎవరికై నిలుచుందో ఏమో, ఏ ఊపిరి ఎవరిని నడిపేనో ఏమో, ఏ రుణమును తీర్చగా ఈ జన్మం సఫలమో, ఏ మాట బాసటగా ఆ నడకలు సాగునో తెలియదే అదేనా జీవితం. అంతంతో చిక్కని జగన్నాటకం. గమనం ఇది గమనం, జీవన గమనం, ఇది జీవిత గమనం. బాబాయ్, ఏడుస్తూ కూర్చుంటే ఏ సమస్య పరిష్కారం కాదు. పిన్నిని దక్కించుకోవాలంటే కిడ్నీ దాత ఎక్కడున్నాడో పట్టుకోవాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా వరం నాకు దక్కాలి. డోనర్ ఎక్కడున్నా పట్టుకుని ట్రై చేస్తాను బాబాయ్.
హలో, జిఎంఆర్ హాస్పిటల్సా అండి? నాకు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కిడ్నీ కావాలండి. ఖర్చు ఎంతైనా పర్లేదు. ప్లీజ్ ట్రై చేయండి. హలో, డే అండ్ నైట్ హాస్పిటల్. హలో, కిడ్నీ రికవరీ సెంటర్. హలో, అపోలో హాస్పిటల్స్. అమ్మా, ఎక్కడా దొరకటం లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఎలాగైనా పిన్నిని బతికించుకోవాలి, లేదంటే బాబాయ్ ఒంటరివాడైపోతాడు. ఎలా ఎలా ఇంతగా ఆలోచిస్తున్నావు ఎందుకు? నీది ఓ పాజిటివే కదా, నువ్వే ఇవ్వచ్చు కదా. నేనా? నువ్వే. నా పరిస్థితి తెలిసే మాట్లాడుతున్నావా? ఇది నీ జీవితంలో లభిస్తున్న ఒక మంచి అవకాశం. నా మాట విను ప్లీజ్. నీ కిడ్నీనిచ్చి ఆమెను బతికించుకో. వాళ్ళు బతుకున్నంతకాలం వాళ్ళ జ్ఞాపకాల్లో నువ్వు బతుకుండేలా చూసుకో. లే లే. కృష్ణ, కిడ్నీ దాత దొరికారా? కృష్ణ, నిన్నేనయ్యా. ఎవరైనా దొరికారా? దొరికారు. ఎక్కడ? ఎవరు? నేనే. వాళ్ళకి నిజం చెప్పేయాలి. వద్దు. చెప్తావు, కానీ దానివల్ల లాభం? వాళ్ళకి నిజం తెలుస్తుంది. వద్దు. దానివల్ల నువ్వు చేసిన మంచి పని అర్థం పర్థం లేకుండా పోతుంది. వీళ్ళ కొడుకు కోడలు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారని తెలిస్తే వీళ్ళెక్కడ గుండాకి చేస్తారనే భయంతో డ్రామా ఆడావు. నీ ఫ్రెండ్స్తో డ్రామా ఆడించావు. వాళ్ళదే నమ్మకంతో బ్రతుకుతున్నారు. ఆ డ్రామా అలాగే కంటిన్యూ చెయ్యి. నీకు తెలిసిన నిజం వాళ్ళకి తెలియపోవటం వలన 2 ప్రాణాలు నిలుస్తాయి. తెలియటం వలన వాళ్ళు కూడా నువ్వెలాగా బతకవని నీకు తెలుసు. నీకున్న బ్లడ్ క్యాన్సర్ నిన్ను ఎంతో కాలం బ్రతకనివ్వదని తెలుసు. మంచికో చెడుకో నీ వంతు సాయం నువ్వు చేసావు. అది అలాగే ఉండని. కనీసం వాళ్ళైనా నిన్ను వాళ్ళు చచ్చేంత వరకు గుర్తుపెట్టుకుంటారు. అలా అయినా వాళ్ళ జ్ఞాపకాల్లో నువ్వు కొంతకాలం బతుకుతావు. ఇంతకంటే నీకు కావాల్సింది, నీకే కాదు మనిషికి కావాల్సిందేముంది?
అదే ఆ రామంగారు కోడలో కొడుకు చనిపోయారనే నిజం నీతోనే చచ్చిపోతే వాళ్ళు రేపటి మీద ఆస్తో బతుకుతారు. నీకెలాగో రేపు లేదు, వాళ్ళకు కూడా లేకుండా చేయకు. చస్తూ బతికేవాడు మనిషి, చచ్చాక కూడా బతికేవాడే ఋషి. చస్తూ బతికేవాడు మనిషి, చచ్చాక కూడా బతికేవాడే ఋషి. ఏవండి ఏవండి వరం వరం మీకోసమే బ్రతికానండి. అవును వరం, నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన వరానివి. మమకారం మనిషిని చివరి వరకు వెంటాడుతూనే ఉంటుంది. పిల్లలపై తల్లిదండ్రులకుండే మమకారం ఆ పిల్లలకు తల్లిదండ్రులపై లేకపోవడం, ఆ తల్లిదండ్రులు చేసుకున్న పాపమో శాపమో తెలీదు. సగటున 100కి 90 కథలు ఇలాగే ఉంటున్నాయి. పిల్లల స్వార్థానికి బలైపోతున్న ఎందరో తల్లిదండ్రులలో ఓ తల్లిదండ్రి కథే ఈ గమనం, ఈ జీవన పోరాటం.